జనసేన పార్టీలో ఇంకా చేరకముందే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అయితే చాలా అవమానకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. నిన్ను పవన్ కళ్యాణ్ కూడా కాపాడతారో మరెవరు కాపాడతారో కూడా చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు వైఖరి కూడా కాస్త గమనించదగ్గ అంశమే. పార్టీ క్రమశిక్షణకు పూర్తి ప్రాధాన్యత ఇస్తుంది అంటూ జీవిరెడ్డి విషయంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు తనకు మద్దతుగా తన ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేక విధాలుగా ప్రయత్నించి సాయం చేసి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని తన పార్టీ ఎమ్మెల్యే ఇంత బహిరంగంగా వ్యతిరేకిస్తుంటే మాత్రం అది తప్పు, అది క్రమశిక్షణ రాహిత్యం అని మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత ఎక్కడా చెప్పడం లేదు. దామచర్ల జనార్దన్ ఈరోజు కాదు, గత 3-4 రోజుల నుంచే వ్యవహారం నడుస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి పెట్టిన ఫ్లెక్సీలను చించివేయించారు, తొలగించేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. నిన్న దామచర్ల జనార్దన్ అయితే ఏకంగా బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. ఎవరు ఎందుకు పార్టీలు మారి ఏరే పార్టీలోనికి ఎందుకు వెళ్తున్నారో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు అంటూ దామచర్ల జనార్దన్ వ్యాఖ్యానించారు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి. పార్టీ మారినా సరే, ఇంకో పార్టీలకు వెళ్ళినా సరే కేసులు మాత్రం వదిలిపెట్టాం, కేసులు పెడతామని కూడా వార్నింగ్ ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు, అవన్నీ గుర్తున్నాయి. నీ కొడుకుని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని దామచర్ల జనార్దన్ బహిరంగంగా మాట్లాడారు. నిన్ను పవన్ కాపాడతారో మరెవరు కాపాడతారో చూపిస్తామని కూడా వ్యాఖ్యానించారు. ఎందుకు పార్టీ మారుతున్నారో అందరికీ తెలుసు. రేపు నువ్వు ఇక్కడికి వస్తే ఏం చేయాలో కూడా అదే చేస్తామంటూ దామచర్ల జనార్దన్ జనసేన పార్టీలో చేరుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. అంటే ఆయన డైరెక్ట్గానే నిన్ను పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేడు, పవన్ కళ్యాణ్ ఎలా కాపాడతారో చూస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు దామచర్ల జనార్దన్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి. తెలుగుదేశం పార్టీ మీడియా కూడా, పత్రికలు కూడా కంప్లీట్గా ఈ విషయంలో దామచర్ల జనార్దన్కే మద్దతుగా ఉంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి వెంట వైసీపీకి సంబంధించిన చిన్న చిన్న కార్యకర్తలు కూడా రావడం లేదు, ఆయన ఆవేదన చెందుతూ ఉన్నారు, మీరు రాకపోతే నాకు పరపతి ఉండదంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు, భారీ ర్యాలీతో వెళ్ళి పార్టీలో చేరాలనుకున్నారు, కానీ కేవలం మీరు మాత్రమే రండి, కార్యకర్తలు నాయకులు వద్దు అని కూడా జనసేన పార్టీ చెప్పేసింది అంటూ కూడా తెలుగుదేశం పార్టీ మీడియాలో వరుసగా కథనాలు రాస్తూ ఉన్నారు. ఇప్పుడు దామచర్ల జనార్దన్ అయితే పవన్ కళ్యాణ్ కూడా మిమ్మల్ని కాపాడలేరు, ఎలా కాపాడతారో చూస్తామంటూ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ను అవమానించడమే. బాలినేని శ్రీనివాసరెడ్డి మీద అవినీతి కేసులు ఉంటే, ఆయన కుంభకోణాలు చేసి ఉంటే, దుర్మార్గాలు చేసి ఉంటే మరి పవన్ కళ్యాణ్ ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించాలి కదా. మరి దుర్మార్గుల్ని, అవినీతి చేసిన వాళ్ళని పవన్ కళ్యాణ్ ఎందుకు చేర్చుకుంటున్నట్టు? అంటే జనసేన పార్టీలోనికి పవన్ కళ్యాణ్ అవినీతి పరులను తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారా? జనసేన పార్టీ ఎదుగుదలని ప్రశ్నించేలాగా ఆ పార్టీలోనికి ఎవరూ రాకూడదు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం ఇది తప్పు, మన కూటమిలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం తప్పు అని ఎందుకు చెప్పడం లేదు అన్నది ప్రధాన ప్రశ్న. ఇక్కడ ఏంటి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉదయ్ భాను కావచ్చు, ఇలాంటి నాయకులంతా, రోసే కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా జనసేన పార్టీలోనికి చేరడం అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులకి నచ్చడం లేదు. వీళ్ళు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మాజీ మంత్రులుగా ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి, కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీళ్ళు తప్పనిసరిగా జనసేన పార్టీ కోటాలో ఈ సీట్లను అన్నీ అడుగుతారు అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీ మీడియా బహిరంగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడా మాట్లాడడం లేదు. మన మిత్రపక్షంగా ఉంది, మన ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకునేందుకు నాయకుల్ని తీసుకుంటారు, ఆ విషయంలో మీరు సంయమనం పాటించాలి, అలా జనసేనలోకి వెళ్ళే వారిని ఉద్దేశించి ఇలా వార్నింగ్లు ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇది క్రమశిక్షణ రాహిత్యం అని చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు. క్రమశిక్షణ అన్నది కేవలం పార్టీకి మాత్రమే ఉంటుందా? ప్రభుత్వంలో ఉండదా? మిత్రపక్షాలకు వర్తించదా? అంటే మిత్రపక్షాలని హేళన చేసేలా, ఆ పార్టీలో చేరే వ్యక్తుల్ని కించపరిచేలా మాట్లాడడం క్రమశిక్షణ రాహిత్యం కిందికి రాదు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా? ఇవన్నీ ప్రశ్నలు.